మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క ఇంట్లో ఈ దేవుని నీడ పడబోతుంది. అది కూడా సెప్టెంబర్ మాసంలో 29, 30 తేదీల్లో ఇలా జరగబోతుంది. కావున ఈ దేవుని నీడ మీ ఇంట్లో ఉండడం రీత్యా మీ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయో, అలాగే ఈ దేవుడు మాత్రం మీ నుంచి ఈ ఒక్కటే అడుగుతున్నాడండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తే గనక పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఈ రాశి జాతకులకు ఆత్మ గౌరవం ఎక్కువ, స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు. ఇలా అనేక మంచి లక్షణాలు ఉన్న రీత్యానే ఈ తేదీల్లో మీ ఇంట్లో ఈ దేవుని నీడ ఉండబోతుంది. అనేక రకాల శుభ ఫలితాలు వీరి జీవితంలో పొందుకోవడానికి ఈ సమయం ఒక మంచి అవకాశంగా మారబోతోంది. ఈ దేవుడు మీ ఇంట్లోకి రాబోతున్నాడు, కానీ ఒక్కటే అడుగుతున్నాడండి. మీరు ఈ దేవుణ్ణి సంతృప్తి పరిస్తే గనక మీ జీవితంలో ఇక దేనికి డోకా ఉండదని చెప్పాలి. ఆ దేవుడు మరెవరో కాదండి, ఆ మహాదేవుడు అంటే పరమశివుడు. ముల్లోకాలు ఏలేటటువంటి పరమశివుని యొక్క నీడ మీ ఇంట్లో, మీ యొక్క గృహం పైన కనిపిస్తోంది. పరమశివుడు మీలో ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా మీరు చేసినటువంటి అనేక రకాల మంచి పనుల రీత్యా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆ దేవుని నీడ మీ ఇంట్లో వచ్చి పడబోతుంది. దానివల్ల మీరు అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు. అయితే పరమశివుణ్ణి సంతృప్తి పరిస్తే గనక మీ జీవితంలో సక్సెస్ లు చూడగలుగుతారు. అంతకు ముందు ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా మీ యొక్క జీవితంలో పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి జాతకులకు పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా అవసరమని చెప్పాలి. అయితే పరమశివుడు బోళా శంకరుడు. ఈ రాశి జాతకులకు పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా అవసరమని చెప్పాలి. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా దైవ భక్తి కలిగిన వారు. ఆధ్యాత్మికతకు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు. మహాశివుడంటే ఎంతో ప్రీతికరమో. మహాదేవుడు బోళా శంకరుడు అనే విషయం మనందరికీ తెలుసునండి. అలాగే అభిషేక ప్రియుడు కూడా. చెంబుడు నీటితో పరమశివుణ్ణి అభిషేకించినా చాలు, ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ యొక్క కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. పరమశివునికి మీ నుంచి కావాల్సింది ఏమిటంటే గనక అభిషేకము. అభిషేకం కనుక చేశారంటే పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. దానికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనేమీ లేదండి. సమయం వెచ్చించాల్సిన పని అంతకన్నా లేదు. కాబట్టి పరమశివుని యొక్క ప్రతిరూపం అయినటువంటి శివలింగానికి గనక మీరు అభిషేకం చేశారంటే గనక మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి పరమశివుడు మీ నుంచి ఈ ఒక్క విషయాన్నే అడుగుతున్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకుని శివయ్యకు పాలాభిషేకం చేయించినట్లయితే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు. అయితే ఈ రాశి జాతకులు దీనికోసం చేయాల్సింది ఏమిటి అనే విషయానికి వస్తే గనక సోమవారం తిథి నాడు మీ యొక్క ఇంట్లో స్ఫటిక లింగం ఉంటే గనక ఆ యొక్క లింగాన్ని తీసుకుని ఇత్తడి పళ్ళెంలో కానీ స్టీల్ పళ్ళెంలో కానీ పెట్టి ఒక గ్లాస్ తో కావచ్చు, చెంబుడు నీటితో కావచ్చు, పాలను తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తూ శివ స్తోత్రం పారాయణం చేయండి. ఒకవేళ మీకు వీలైతే గనక శివాలయానికి వెళ్లి కూడా పాలాభిషేకం
అభిషేకం చేయొచ్చు. ఇలా చేయడం రీత్యా పరమశివుడు సంతృప్తి చెందుతాడు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కనుమరుగైపోతాయి. పరమశివుని అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉన్నట్లే. మీ ఇంట సిరి సంపదలు కలుగుతాయి. మానసిక రుగ్మతలు అయినా శారీరక ఇబ్బందులు అయినా తొలగిపోతాయి. జీవితంలో ముందుకు రావడానికి ఖచ్చితంగా అవకాశం అనేది మీకు కలుగుతుంది. సెప్టెంబర్ మాసంలో 29, 30 తేదీల్లో కుంభరాశి వారి జాతకులు ఖచ్చితంగా ఇలా చేయండి. పరమశివుని అనుగ్రహం మీపై, మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.